నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ మోస్ట్ ఈఎన్టీ డాక్టర్ కేఆర్ మేఘనాథ్ గారు. అలాగే ఈయన మా ఈఎన్టీ డైరెక్టర్గా కూడా ఉన్నారు. సో ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గుడ్. సో నెక్స్ట్ మనకి రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో న్యాచురల్గా మనం వినేవి గొంతు నొప్పి అండ్ సైన్స్ అంటే నోస్కి సంబంధించిన ఇష్యూస్. సో ఫస్ట్ దాని గురించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే ఈ సీజన్ మారినప్పుడు, రైనీ అనే కాదు, ఎప్పుడైనా సీజన్ మారినప్పుడు వాతావరణంలో జరిగే టెంపరేచర్ చేంజెస్ వల్ల, హ్యూమిడిటీ చేంజెస్ వల్ల వాతావరణంలో ఉన్నటువంటి వైరస్లో జన్యుపరమైనటువంటి మార్పులు కలుగుతాయి. అంటే ఇంతవరకు ఉన్నటువంటి ఒక వైరస్ తన జన్యు క్రమాన్ని మార్చుకుని వేరే కొత్త రకమైన కొద్దిపాటి మార్పులతో కొత్త వైరస్గా రూపాంతరం చెందుతుంది. ఈ కొత్తగా తయారైనటువంటి వైరస్కి మన శరీరానికి రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల ఆ కొత్త వైరస్ తోటి మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఇది వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మనకి ఇన్ఫెక్షన్ అనుకుంటాము, కాదు. నిజం చెప్పాలంటే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరస్ రూపాంతరం చెంది కొత్త వైరస్గా తయారయ్యి మనకి రోగనిరోధక శక్తి దానికి ఎగ్నెస్ట్గా లేకపోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ని కలుగు చేస్తుంది. అయితే ఇది రాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి? మన రోగనిరోధక శక్తి మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. రెండవది ఏంటంటే మన శరీరంలోకి ప్రవేశించే వైరస్ కణాలు ఎంత తక్కువగా ఉంటే మనకి అంత తక్కువ రిస్క్ ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక సినిమా హాల్కి వెళ్తాం. సినిమా హాల్లో ఇంచుమించుగా ఒక 400 మంది ఉంటారు. అదే ఎయిర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అందులో ఒక్కళ్ళకి లేదా ఇద్దరికి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఆ వాతావరణంలో వైరస్ కణాలు చాలా ఎక్కువ ఉండడం వల్ల 3 గంటల పాటు అదే గాలి పీలుస్తూ ఉండడంలో ఆ వైరస్ కణాలు మన శరీరం నుంచి ప్రవేశించేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సినిమా హాల్స్, మాల్స్ అదే రిస్క్ మళ్ళీ పార్క్కి వెళ్తే ఎక్కువ ఉండదు. ఎంచేత అక్కడ గాలి మారిపోతూ ఉంటుంది. పెద్ద ప్రదేశం, తక్కువ మంది మనుషులు ఉంటారు. సో గుమికూడిన ప్రదేశాల్లోకి మనం వెళ్ళినట్టయితే మాస్క్ ధరించకుండా ఉన్నప్పుడు అక్కడ వాతావరణంలో ఉన్నటువంటి వైరస్ ఇన్ఫెక్షన్ మనకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అదే వాతావరణంలో మార్పులు లేని సందర్భంలో ఒకవేళ వైరస్ ఉన్నప్పటికీ, ఆ వైరస్ మనలో ప్రవేశించినప్పటికీ, ఆ వైరస్ వల్ల మనకి ఇంతకుముందు సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే లక్షణాలు లేనటువంటి ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భంలో లేదా లక్షణాలతో పాటు ఇన్ఫెక్షన్ వచ్చినా సరే ఆల్రెడీ రోగనిరోధక శక్తి డెవలప్ అయి ఉంటుంది కాబట్టి ఆ పాత వైరస్ తోటి మనకి ఇన్ఫెక్షన్ రాదు. ఇప్పుడు కొత్త వైరస్ని మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో మనం ఏం చేయాలి? ఇలాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా వాతావరణంలో మార్పులు ఉన్న సందర్భంలో కొత్త వైరస్ వాతావరణంలో ఉంటుంది కాబట్టి సినిమా కానీ, మాల్స్ కానీ, లేదా పెళ్ళిళ్ళు, ఎక్కువ మంది, చిన్న మ్యారేజ్ హాల్లో ఎక్కువ మంది ఉంటారు. అటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించి వెళ్ళినట్టయితే మంచి ఉపయోగం ఉంటుంది. అయితే ఎలాంటి మాస్క్ ధరించాలి? మామూలుగా సర్జికల్ మాస్క్ డాక్టర్స్గా మేము వాడతాము, ఆ మాస్క్ పనిచేయదు. N95 మాస్క్ ధరించినట్టయితేనే దానివల్ల మనకి మంచి ఫలితం లభిస్తుంది. ఓకే సార్, కమింగ్ టు ఈఎన్టీ, ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఐ హ్యావ్ సమ్ డౌట్స్. ఈఎన్టీలో ఫస్ట్ మనం హౌ మెనీ డెసిబల్స్ మన ఇయర్ అనేది అసలు వినాలి? అండ్ సెకండ్ థింగ్, మన నోవేడేస్ చూస్తే ఇయర్ పాడ్స్, హెడ్ ఫోన్స్, లాట్ ఆఫ్ థింగ్స్ వాడుతున్నాం. సో విచ్ వన్ ఈస్ ద బెస్ట్, విచ్ వన్ ఈస్ ద బెటర్? అంటే మనం వినాల్సిన సౌండ్ 40 డెసిబల్స్ లోపు ఉంటే కనుక మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది. అక్కడి నుంచి పెరుగుతున్న కొద్దీ మనకి ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. 70 డెసిబల్స్ దాటినట్టయితే కనుక అది చెవికి మంచిది కాదు. 50 వరకు కూడా పర్వాలేదు, అంటే 50 నుంచి 70 మధ్యలో మంచిది కాదు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇయర్ పాడ్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం సౌండ్ని తగ్గించుకుంటూ పోవాలి. వినిపించిన స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొద్దిగా పెంచుకుంటూ జస్ట్ మనకి వినిపించేంత స్థాయిలోనే దాన్ని పెట్టుకోవాలి. అంటే అప్పుడు అది 40 డెసిబల్స్లో ఉంటుంది. 20 నుంచి
40 డెసిబుల్స్ మధ్యలో ఉంటుంది. మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, ఎంతసేపు విన్నా కానీ ఏం కాదు. అలా కాకుండా ఎక్కువ పెట్టుకున్నట్టయితే గనక చెవి లోపల ఉన్నటువంటి సున్నితమైన నాడీ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు లేదా కొంతమంది మేనేజర్సు వాళ్ళు కంటిన్యూస్గా మీటింగ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకోక తప్పని పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఉన్నప్పుడు, కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చాలా వర్క్ ఫ్రమ్ హోమ్, అటువంటి సందర్భాల్లో ఇందాక నేను చెప్పినట్టుగా వాల్యూమ్ అంటే లౌడ్నెస్ బేర్ మినిమంలో పెట్టుకుని, రెండవది ఏంటంటే కొన్ని గంటల పాటు వినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 15 నిమిషాలు ఒక చెవిలో పెట్టుకుని, తర్వాత 15 నిమిషాలు రెండో చెవిలో పెట్టుకుని మళ్ళీ మొదటి చెవికి, అంటే ఆల్టర్నేట్. ఇక్కడ ఎందుకు ఈ 15 నిమిషాలంటే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరుగుతున్న ఈ లౌడ్నెస్ వల్ల, అంటే శబ్ద స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు జరిగే లౌడ్నెస్ వల్ల వచ్చేటువంటి నష్టం 15 నిమిషాలు దాటిన తర్వాత ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చినట్టయితే మళ్ళీ ఆ సున్నితమైన నాడీ కణాలు రికవర్ అయిపోతాయి. అంచేత మేము ఇచ్చే సలహా ఏంటంటే 15 నిమిషాలకు ఒకసారి చెవి మార్చుకోమని చెప్తూ ఉంటాం. ఇలా ఇంకొకటి ఇయర్ పాడ్స్ అంటే లోపలికి ఇయర్ పెట్టే బడ్స్ కంటే హెడ్ ఫోన్స్ లాంటివి సేఫ్. ఎంచేతంటే ఒకవేళ బై మిస్టేక్ ఎప్పుడైనా లౌడ్నెస్ పెరిగినా సరే కొంత ఎనర్జీ బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. చెవి లోపల పెట్టేటువంటి బడ్స్ వల్ల మొత్తం ఎనర్జీ లోపలికి వెళ్ళిపోతుంది, కర్ణపేటలోకి వెళ్ళిపోతుంది. అంచేత ఆ రకమైనవి కొద్దిగా అవాయిడ్ చేయమని మేము సలహా ఇస్తాం. హెడ్ ఫోన్స్ అంటే కొద్దిగా స్పాంజ్ ఉన్నటువంటి ఫోన్స్ అయితే బెటర్. అందులో కొన్ని నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటాయి. అది నాయిస్ క్యాన్సిలేషన్ అంతగా మేము సజెస్ట్ చేయం. ఎందుచేతంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది చెవికి సంబంధించిన కర్ణబేరి శబ్దాన్ని ఎక్కువ వెళ్లకుండా నియంత్రించేటువంటి క్రమంలో ఉంటుందన్నమాట. అంటే సౌండ్ ఎక్కువ నాయిస్ వినగా మనం అనుకుంటాం కదా, అలా అన్నప్పుడు ఏమవుతుందన్నమాట, చెవిలో కర్ణబేరి స్టిఫ్ అయిపోతుంది అనమాట. స్టిఫ్ అయిపోయి ఎక్కువ శబ్దం లోపలికి వెళ్ళకుండా కొద్దిగా బ్లాక్ చేస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ వాటిల్లో ఈ ప్రక్రియ దెబ్బతింటుంది, ఉండదు. ఈవెన్ దో మనకి బ్రెయిన్ కి ఆక్సిజన్ కూడా త్రూ ఇయర్ కూడా వెళ్తుంది. ఓన్లీ సౌండ్ మాత్రమే వెళ్తుంది. ఓకే, పిల్లలు కొన్నిసార్లు చిన్న చిన్నవి ఉండిపోవడం కానీ ఈ థర్మాకోల్స్ ఉండిపోయినప్పుడు కూడా వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటది, తినలేరు, పెయిన్ వస్తుంటది. ఎందుకు అంటే వామిటింగ్ ఎందుకు వస్తుందంటే ఈ వామిటింగ్కి సంబంధించిన నరం చెవిలో స్పర్శకి సంబంధించిన నరం, ఈ రెండు ఒకటే నరాలు అవ్వడం వల్ల మనకి అలానే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఎప్పుడైనా చెవి బడ్తో క్లీన్ చేసుకుంటుంటే దగ్గు వస్తుంది. ఈ దగ్గు వామిటింగ్ ఈ రెండు వ్యాగస్ అనేటువంటి ఒక నరం ద్వారా వస్తాయి. చెవికి సప్లైకి కూడా వ్యాగస్కి సంబంధం ఉంటుంది. అందుచేత చెవిలో ఏదైనా పెట్టుకున్నప్పుడు వామిటింగ్ రావడం జరుగుతుంది. ఇంకొక కారణం ఏంటంటే చెవి లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఇన్నర్ ఇయర్లో బ్యాలెన్సింగ్ ఆర్గాన్ కూడా ఉంటుంది. ఆ ఆర్గాన్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా జబ్బు వచ్చినా సరే వామిటింగ్ రావడం అనేది సహజంగా ఉంటుంది. ఓకే. అండ్ కొన్నిసార్లు మనం వ్యాక్స్ చూస్తూ ఉంటాం. వ్యాక్స్ ఎక్కువ కొంతమందికి ఎక్కువ ఉంటుంది, దాన్ని క్లీన్ చేస్తారు. క్లీన్ చేయడానికి చాలా యూజ్ చేస్తుంటాం. మీరు చెప్పినట్టు ఇయర్ బడ్స్ వాడతాం, హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి వాడతాం. అసలు వాడకూడదు. సో వాడకూడదు, కానీ అవే మనకి తరతరాలు ఏమంటారు సాంప్రదాయబద్ధంగా వస్తున్నట్టు తరతరాలుగా దానే యూజ్ చేస్తారు. కొంతమంది పిన్స్ వాడతారు, కొంతమంది ఎక్కడ పడితే అక్కడ కీ చైన్స్ వాడేస్తుంటారు. సో అసలు అలాంటి వాడితే ఎలాంటి ప్రమాదాలు వస్తాయి? అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ వ్యాక్స్? వ్యాక్స్ కూడా ఎందుకు ఫామ్ అవుతుంది? వ్యాక్స్ అనేది మన చెవిలో సహజంగా తయారయ్యేటువంటి ఒక పదార్థం అని చెప్పుకోవచ్చు. అంచుమించుగా అందరిలోనూ ఉంటుంది. అయితే అసలు వ్యాక్స్ అంటే ఏంటి? మనం చర్మం మీద ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి నూనె పదార్థం తయారవుతూ ఉంటుంది. అంటే మన మొహానికి జిడ్డు పట్టింది అనుకుంటాం, అంటే అది ఒక నూనె. అలానే చెవి లోపల చర్మంలో కూడా నూనె తయారవుతుంది. రెండవది, మనం చర్మం మీద చనిపోయినటువంటి చర్మ కణాలు ప్రతిరోజు బయటికి జారిపోతూ ఉంటాయి. అది మనకి తెలియకుండానే జరిగిపోతుంది. అదే చెవి లోపల ఈ చనిపోయిన చర్మ కణాలు, నూనె, ఈ రెండు కలిసి ఒక ముద్దలాగా తయారైతే దాన్ని మనం వ్యాక్స్ అంటాం. అయితే ఈ వ్యాక్స్ నిరంతరం తయారవుతుంది అందరికీ. అయితే చెవిలో ఉన్న ఒక గొప్ప ప్రక్రియ ఏంటంటే తనంతట తానుగా అదే సెల్ఫ్ క్లీనింగ్ అంటాం. తనంతట తానుగా అది క్లీన్ చేసుకుంటూ ఉంటుంది.
అంటే లోపల తయారైన వ్యాక్స్ ఏమాత్రం ఉండకుండా బయటికి జారిపోతూ ఉంటుంది. ఇలా జారిపోయే ప్రక్రియ వల్ల లోపల చెవి లోపల డస్ట్ కూడా ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఏదైనా మన ఇంట్లో టేబుల్ మీద 4 రోజులు క్లీన్ చేయకపోతే దాని మీద డస్ట్ ఉంటుంది. మన చెవిలో ఆ డస్ట్ ఉండదు. మన చెవిని ఎవరు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఎంచేతంటే ఈ వ్యాక్స్ తయారయ్యి ఈ వ్యాక్స్ నిరంతరం అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా లోపలకు వెళ్ళిన డస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే చెవిని ఒక విధంగా శుభ్రంగా ఉంచేటువంటి ప్రక్రియ. మేము చాలామంది చెవులు చూసినప్పుడు 40-50 రెట్లు మ్యాగ్నిఫై చేసి చూసినా సరే చెవిలో ఏ విధమైన దుమ్ము ధూళి కణాలు ఉండవు. చాలా క్లీన్గా ఉంటుంది. ఈ నార్మల్ ప్రక్రియలో వ్యాక్స్ రోజు బయటకు వచ్చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ కొద్దిగా వ్యాక్స్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. అలా అక్యుములేట్ అయిన వ్యాక్స్ వల్ల ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్కి ఏదో బడ్ కానీ ఏదో ఒకటి పెట్టి తీయడానికి ప్రయత్నించే క్రమంలో కొంత బయటికి తీసినా సరే కొంత భాగాన్ని లోపలికి తోసివేయడం జరగడం వల్ల చెవి లోపల వ్యాక్స్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఈ చెవికి ఉన్నటువంటి రంధ్రం ఉండాల్సిన దానికంటే చిన్నదిగా ఉన్నప్పుడు ఈ వ్యాక్స్ బయటికి రాలేక లోపల ఉండిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వ్యాక్స్ తయారవుతుంది. అయితే ఇది ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయకూడదు. హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తే ఈ వ్యాక్స్ కొద్దిగా ఉబ్బి బుడగల రూపంలో బయటకు వచ్చేసి అదేదో ఒక రకమైన ప్రశాంతత, హాయి అనిపిస్తుంది. అయితే దానివల్ల లోపల చర్మం దెబ్బతింటుంది. ఉదాహరణకి మీ చేతి మీద హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకుని చూడండి, చర్మం కమిలిపోతుంది, చర్మం దురదేస్తుంది, నొప్పి పెడుతుంది కూడా. మరి చెవిలో వేస్తే చెవిలో కూడా చర్మం కూడా పాడవుతుంది. సెన్సిటివ్ పార్ట్. సో అందుచేత హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయకూడదు. అయితే ఎందుకు ఇలా క్లీన్ చేయాల్సిన అవసరం అనిపిస్తుంది? చాలామందిలో ఇలా క్లీన్ చేయాలి అనిపించడానికి కారణం దురద. దురద ఎందుకు వస్తుందంటే కొద్దిగా ఫంగస్ ఉన్నట్టయితే కనుక ఈ దురద వల్ల చెవి క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సో ఈ ఫంగస్ ఉన్న సందర్భంలో యాంటీ ఫంగల్ క్రీమ్ కనుక చెవి లోపల వారానికి ఒక్కసారి అప్లై చేసినట్టయితే దురద తగ్గిపోతుంది. వ్యాక్స్ ఉందనుకొని క్లీన్ చేయాల్సిన అర్జ్, ఆ కోరిక లేకుండా ఉంటుంది. అండ్ మీరు చూసిన వాటిలో ది వర్స్ట్ కేస్ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇన్నేళ్లలో ఏదో ఒక జనరల్గా నాట్ ఓన్లీ వ్యాక్స్, కొంతమంది చీమలు దూరినాయని వస్తారు, కొంతమంది బీస్ అని అంటారు, చిన్నపిల్లలు ఏమైనా ఇయర్ బడ్స్. బట్ ది వర్స్ట్ కేస్ అంటే మీకు ఫస్ట్ థాట్ మైండ్? వర్స్ట్ కేస్ అంటే వి హావ్ సీన్ వన్ పేషెంట్ విత్ మ్యాగట్స్. ఓకే. మ్యాగట్స్ అంటే ఈగల గుడ్ల నుంచి వచ్చినటువంటి లార్వా. ఓకే. అని అవి ఎప్పుడు వస్తాయంటే చెవి లోపల బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ చెడు వాసనకి ఈగలు ఆకర్షించబడి చెవి లోపల ఆ చీము లోపల గుడ్లు పెట్టేస్తాయి. ఆ గుడ్లు పురుగుల కింద మారుతాయి. ఇది మేబీ దిస్ ఇస్ ది వర్స్ట్ ఇన్ఫెక్షన్. అప్పుడు అంటే ఎలాంటి ట్రీట్మెంట్? అప్పుడు మైక్రోస్కోప్లో చూస్తూ ఆ పురుగులన్నింటినీ తీసేయాల్సి ఉంటుంది. దానికి టర్పెంటైన్ ఆయిల్ అని ఉంటుంది కదా, అది పెట్టగానే అవి ఆ వాసనకి అవి బయటకు వచ్చేస్తే వాటిని క్లీన్ చేస్తాము. అయితే ఇది ఒక 10 రోజుల పాటు ఇది ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేస్తే ప్రాసెస్ 10 days ఉంటుంది. అయితే అంతటితో సరిపోదు ట్రీట్మెంట్. ఇలాగా చెడు వాసన వచ్చేటువంటి, దుర్గంధం వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ని కూడా ఆపరేషన్ ద్వారా మనం సరి చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఇయర్కి సంబంధించి కొంత మాట్లాడుకుంటే అండ్ నోస్. సో నోస్లో మనం ఎక్కువ వినేది సైనటిస్. సార్ వాట్ ఈస్ దిస్? అసలు ఏంటి అసలు ఇది? దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? సైనసైటిస్ అంటే మనకి ముక్కుకు అనుసంధానంగా ఉన్నటువంటి గాలి గదుల్లో ఇన్ఫెక్షన్ని సైనసైటిస్ అంటాము. అసలు సైనస్లు అంటే ఏంటి? సైనస్లు అనేవి గాలి గదులు. ఈ గాలి గదులు ముక్కుకి అనుసంధానంగా మన తలలో ఉంటాయి. అసలు ఈ సైనస్ ఎందుకు ఏర్పడ్డాయి అనేది ఒక ప్రశ్న వస్తుంది. నాకే అనిపించేది, అసలు ఈ సైనస్లు ఎందుకు వచ్చినాయి? సైనస్లే లేకపోతే సైనస్ ఇన్ఫెక్షన్ లేదు, మాకు పని తగ్గుతుంది అనిపిస్తుంది. కానీ సైనస్లు అనేవి ఎందుకున్నాయి అంటే మన కార్కి బంపర్ ఎలా ఉంటుందో అలాగే ఈ సైనస్లు కూడా. సైనస్ గాలి గది, బెలూన్, లైక్ ఏ బెలూన్.
ఇప్పుడు కారుకి యాక్సిడెంట్ అయితే, చిన్న యాక్సిడెంట్ అయితే బంపర్ దెబ్బతింటుంది, ఇంజిన్ దెబ్బతినకుండా ఉంటుంది. అలానే ఈ సైనస్లు అనేవి మన మెదడుకి కంటికి ఫ్రంట్ భాగంలో ఉన్నాయి. అందువల్ల ఏదైనా దెబ్బ తగిలి కింద పడితే సైనస్ గోడ పగిలినా సరే బ్రెయిన్ గోడ పగలకుండా ఉంటుంది, అలాగే కంటికి ఉన్నటువంటి గోడ పగలకుండా ఉంటుంది. ఈ విధంగా మన కంటిని మెదటిని కాపాడడానికి ఉన్నవే సైనస్లు. అయితే ఇందులో గాలి ఉంటేనే ఆ పని జరుగుతుంది. అందుచేత గాలి కోసం ముక్కుకు అనుసంధానంగా వీటిని పెట్టడం జరిగింది. ముక్కుకు అనుసంధానంగా ఉండడం వల్ల ముక్కులో నుంచి కొంత గాలి ఈ సైనస్లోకి నిరంతరం వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్ళిన గాలితో పాటు దుమ్ము ధూళి కణాలు కూడా వెళ్తాయి కాబట్టి అది నిరంతరం శుభ్రపరిచే ప్రక్రియగా సైనస్ లోపల నీరు తయారయ్యి ఆ నీరు సైనస్ రంధ్రం గుండా సైనస్ని కడిగేసి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ముక్కులోకి. అక్కడి నుంచి ముక్కు వెనకాతలకు వెళ్తుంది, మన గొంతులోకి వెళ్తుంది, మనం మింగేయడం జరుగుతుంది. అయితే 100కి 95 మందికి ఈ ప్రక్రియ చాలా రెగ్యులర్గా ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఒక 5 మందిలో సైనస్ రంధ్రాలు ఉండాల్సిన దానికంటే చిన్నవిగా ఉన్నప్పుడు సైనస్ లోపల కడగడానికి, సైనస్ని క్లీన్గా ఉంచడానికి తయారైనటువంటి నీరు బయటికి రాలేక లోపల ఉండిపోతుంది. అలా నీరు నిల్వ ఉంటుందన్నమాట. ఈ భూమి మీద ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే అందులో బ్యాక్టీరియా పెరుగుతాయి. అలానే సైనస్ లోపల నీరు నిల్వ ఉన్నప్పుడు అందులో బ్యాక్టీరియా పెరిగి అది సైనసైటిస్గా మారుతుంది, ఇన్ఫెక్షన్గా మారుతుంది. ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సైనసైటిస్ అంటాము. అయితే ఇది రావడానికి సాధారణంగా బ్యాక్టీరియానే కారణంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఫంగస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియల్ సైనసైటిస్ చాలా కొన్ని సంవత్సరాలుగా ఉన్న సందర్భంలో ఆ చనిపోయిన బ్యాక్టీరియాని తినడానికి ఫంగస్ వస్తుంది. ఈ భూమి మీద చనిపోయిన జీవుల్ని, అంటే అది మొక్క కావచ్చు, చిన్న అమీబా కావచ్చు, ఏనుగు కావచ్చు, సింహం కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా సరే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి చనిపోయిన తర్వాత దాన్ని తినేసేది ఫంగస్. అంటే అందుకనే దీన్ని స్కావెంజర్ ఆఫ్ ఎర్త్ అంటాము. ఈ ఫంగస్ లేకపోయి ఉంటే మన భూమి అంతా చనిపోయిన చెట్లతోటి జీవాలతోటి నిండిపోయి ఉండేది, అంతే కదా. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుంచి భూమి మీద జీవులు ఉన్నాయి. వీటన్నిటినీ తినేసేది ఫంగస్. అలానే సైనస్ లోపల చనిపోయిన బ్యాక్టీరియాని తినడానికి ఫంగస్ చేరడం వల్ల ఫంగల్ సైనసైటిస్ వస్తుంది. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే బ్యాక్టీరియల్ సైనసైటిస్ మనకి చాలా మందులు ఉన్నాయి, ఫంగల్ సైనసైటిస్కి మనకి మందులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనకి బ్లాక్ ఫంగస్ విపరీతంగా ఎక్కువైంది, వినే ఉంటారు మీరు. ఈ మ్యూకార్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అంటాము. అది చాలా ప్రాణాంతకమైనటువంటి ఫంగల్ సైనసైటిస్. దానికి ట్రీట్మెంట్ చాలా కొద్దిగా ఎక్కువ కాలం ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఫలితాలు కూడా తక్కువగా ఉంటాయి. ఓకే సార్, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఓన్లీ ఆపరేషన్ త్రూ ఎనీ అదర్ ట్రీట్మెంట్స్? అయితే సైనసైటిస్ ప్రారంభ దశలో యాంటీబయాటిక్ మందులు వాడినట్టయితే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. 100కి 99% సైనసైటిస్ మందులతో తగ్గిపోతుంది. ఈ ప్రారంభ దశలో మందులు వాడక దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే ఎక్యూట్ సైనసైటిస్ క్రానిక్ సైనసైటిస్గా మారుతుంది. ఎక్యూట్ సైనసైటిస్లో యాంటీబయాటిక్ మందులతో 100కి 99% ఆపరేషన్ లేకుండానే తగ్గిపోయే ఛాన్స్ ఉంటే, క్రానిక్ సైనసైటిస్లో ఈ తగ్గిపోయే ఛాన్స్, మందులతో తగ్గే ఛాన్స్ 80% మాత్రమే ఉంటుంది. సో అందుచేత సైనసైటిస్ వచ్చినప్పుడు ఎక్యూట్ సైనసైటిస్గా ఉన్న స్థాయిలోనే మందులు వాడి దాన్ని పూర్తిగా క్యూర్ చేసుకున్నట్టయితే క్రానిక్ సైనసైటిస్లోకి వెళ్లకుండా ఉంటాం. ఒకసారి క్రానిక్ సైనసైటిస్లోకి వెళ్ళినట్టయితే 20% మందికి ఆపరేషన్ అవసరం పడుతుంది. ఓకే సార్, ఈ మధ్యన కాలంలో అంటే సోషల్ మీడియా వెరీ ఇన్ఫ్లుయెన్స్గా ఉంటుంది. సో సైనస్ దానికి సంబంధించి ఈ 2 parts సంథింగ్ ఏదో చెప్తున్నారు. సో ఈజ్ ఇట్ ఓకే విత్ ఇట్? అంటే దానికి ఏమైనా రిలీఫ్ వస్తుందా అసలు అట్లా చేయడం వల్ల? ప్రెజర్ పాయింట్స్ అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది క్రానిక్ సైనసైటిస్ అనేది ఎప్పుడూ కూడా కంటిన్యూస్గా పెరుగుతూ ఉండదు. అంటే కొద్ది రోజులు ఎక్కువ ఉంటుంది, కొద్ది రోజులు తగ్గుతుంది, ఎక్కువ ఉంటుంది, తగ్గుతుంది. అందుచేత ఏమవుతుందంటే ఇవాళ ప్రెషర్ పాయింట్ పెట్టాను, 4 రోజుల తర్వాత తగ్గింది అనుకోండి, అది
దాని సహజ ప్రక్రియలోనే అది తగ్గుతుంది. కానీ ఇవాళ నేను ఏదో ప్రెషర్ పాయింట్ పెట్టాను అంచేత తగ్గింది అనుకుంటూ ఉంటారు. దానికి మనం ఏం చేయలేం. సరే, ఇంతకుముందు ఈ ఇయర్కి సంబంధించి అడగదాం అనుకున్నా. కొంతమంది అంటే పిల్లలు కూడా మనం చూస్తుంటాం వితౌట్ ఇయర్ పుడుతుండే, బట్ వాళ్ళు వినగలుగుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ అసలు? వితౌట్ ఇయర్ అంటే చెవి చిన్నగా, చెవి ఈ బయట పార్ట్ చిన్నదిగా ఉన్నా సరే రంధ్రం కనుక ఉన్నట్టయితే వినికిడి వస్తుంది. ఓకే. సో అంటే వాళ్ళలో చెవి రంధ్రము, కర్ణభేరి, మధ్య చెవి, అంతర్ చెవి అన్నీ డెవలప్ అయి ఉన్నట్టయితే వారికి వినికిడి బాగానే ఉంటుంది. అయితే ఈ రంధ్రం కనుక చిన్నదిగా ఉన్నా లేకపోయిన సందర్భాల్లో వారికి 60% వినికిడి లోపం ఉంటుంది. అంటే బాగా గట్టిగా మాట్లాడినప్పుడు మాత్రమే వారు వినగలరు, వారికి వినికిడి సరిగ్గా లేదనే చెప్పుకోవచ్చు. అటువంటి సందర్భంలో ఇయర్ కెనాల్ అంటే చెవి రంధ్రాన్ని మనం తయారు చేసినట్టయితే వారికి వినికిడి మళ్ళీ వస్తుంది. కొన్ని సందర్భాల్లో అంతర్చెవి కూడా సరిగ్గా డెవలప్ కాకపోయినట్టయితే కాక్లియర్ ఇంప్లాంట్ అనేటువంటి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ మనకి సైనస్కి వచ్చేటప్పటికి ఇది రిలేటబుల్ టు హెడ్ ఏక్ కూడా ఉందండి? ఎందుకంటే మనకి ఎక్కువ వింటూ ఉంటాం, ఇది వచ్చిందంటే చాలా నాకు హెడ్ ఏక్ వస్తుంది, మైగ్రేన్. సో అవి రిలేటబుల్లా రెండు? అంటే మైగ్రేన్ అనేది వేరే జబ్బు, సైనసైటిస్ వేరే జబ్బు. రెండిట్లోనూ హెడేక్ ఉంటుంది. అయితే ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే మైగ్రేన్ని ఒకవేళ మైగ్రేన్ సైనసైటిస్ రెండూ ఉన్నట్లయితే కనుక సైనస్ అటాక్ వచ్చినప్పుడు మైగ్రేన్ మరింత ఎక్కువగా బాధిస్తుంది. అంటే రెండిట్లోనూ వచ్చేది హెడేక్ అయినప్పటికీ సైనస్ హెడేక్లో ముఖ్యంగా ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది. అదే మైగ్రేన్ హెడేక్ అయితే ఒకవైపు మాత్రమే ఉంటుంది, ఒకవైపు తలంతా ఉంటుంది నొప్పి. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ శబ్దాన్ని విన్నప్పుడు లేదా బ్రైట్ వెలుతురుని చూసినప్పుడు మైగ్రేన్ ఎక్కువ అవుతుంది. అంటే అంచేత ఎక్కువగా మైగ్రేన్ ఉన్నవాళ్ళు శబ్దం లేకుండా లైట్ ఆఫ్ చేసుకుని బెడ్రూమ్లో పడుకోవడానికి ఇష్టపడతారు. అలా పడుకున్నప్పుడు వాళ్ళ మైగ్రేన్ అటాక్ 2-3 గంటల్లో తగ్గుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మైగ్రేన్ హెడేక్ వచ్చే ముందు వాళ్ళకి కొద్దిగా తెలుస్తుంది, నాకు ఇంకొక అరగంటలో హెడేక్ వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు పసిగట్టగలుగుతారు. అదే సైనస్ హెడేక్లో అలా ఉండదు. సైనస్ హెడేక్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ముక్కు బ్లాకు, ముక్కు వెనకాత నుంచి గొంతులోకి కఫం రావడం, తల ఫ్రంట్ పార్ట్లో ఎక్కువగా హెడేక్ రావడం, కంటి కింద కంటి పైన హెడేక్ రావడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ సైనస్ వచ్చిన వాళ్ళు అసలు చేయకూడని పనులు అంటే ఎలాంటివి ఉండాలి అసలు? సైనస్ వచ్చినప్పుడు చెయ్యకూడని అంటూ ప్రత్యేకంగా ఏం లేవు. కానీ ముక్కు లోపలికి చాలామంది చేసే పని ఏంటంటే ఆట్రివిన్ లాంటి చుక్కల మందు, ముక్కు లోపల వాడే చుక్కల మందు, అది వైరల్ ఇన్ఫెక్షన్స్లో వాడాల్సినటువంటి మందు. దాన్ని ఈ సైనసైటిస్ కూడా ఆ మందు వేసుకొని బ్రీతింగ్ బెటర్ అవ్వడం కోసం వాడుతూ ఉంటారు. అలా వాడినందువల్ల ముక్కు లోపల చర్మం దెబ్బతింటుంది. ఈ ఆట్రివిన్ అనేటువంటి డ్రాప్స్ మంచివే, వాడచ్చు. కానీ నెలలో 7 రోజులకి మించి వాడకూడదు. అంతకంటే ఎక్కువ వాడినట్టయితే ఆ డ్రాప్స్కి మన ముక్కు అలవాటు పడిపోయి ఎడిక్ట్ అయిపోయి ప్రాబ్లమ్ మరింతగా పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అంటే నాజిల్ డ్రాప్స్ వాడతాం మనం పిల్లలకి, అంటే కోల్డ్ చేసిన బ్లాక్ అయినా. సో ఆ నాజిల్ డ్రాప్స్ వాడచ్చా? అదే నాసల్ డ్రాప్స్లో ఏమిటి అనేది మందు ఏమిటి అనేది సలైన్ డ్రాప్స్ ఉంటాయి, చిన్నపిల్లల్లో వాడతాం. అది అబ్సల్యూట్లీ సేఫ్, చాలా మంచిది. అలా జైలోమెటజోలిన్, ఆక్సిమెటజోలిన్ అనే మందు ఉన్నటువంటి డ్రాప్స్ అయితే మాత్రం నెల రోజుల్లో అంటే 30 రోజుల్లో 7 రోజులకి మించి వాడకూడదు. ఓకే, కంటిన్యూస్గా వాడకూడదు. ఓకే. ఇదంటే సీజనల్ వైజ్గానే ఉండదు కదండి ఈ సైనస్ అనేది? లైక్ కొంతమంది మైండ్ బయటికి వెళ్ళినా, వాటర్ వేరే చేంజ్ అయినా, వాటర్ చేంజ్ అని కాదు, అక్కడ ఏంటంటే వాతావరణంలో మార్పుల వల్ల కొత్త వైరస్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా అమెరికా నుంచి ఇండియా వచ్చారు, ఇక్కడ రాగానే నాకు జలుబు వస్తుందండి అంటారు. ఎందుకు? అక్కడ ఉన్న వైరస్ వేరు, ఇక్కడ ఉన్న వైరస్ వేరు. అంటే పేరు అదే ఉన్నప్పటికీ జన్యు క్రమంలో కొన్ని తేడాలు ఉండడం వల్ల ఇది వారి శరీరానికి ఇండియాలో ఉన్నటువంటి వైరస్ కొత్త వైరస్. అలానే ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళారు, వరంగల్ వెళ్ళారు, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అది నీరు మారిందండి వచ్చిందంటారు. తర్వాత ఇంకొంతమంది చెప్తారు నీరు మారుతుందని వస్తుందనేసి నేను ఇక్కడి నుంచే వాటర్ పట్టుకెళ్ళానండి అయినా వచ్చిందండి అంటారు. ఇక్కడ నీటితో సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటి గాలిలో వేరే రకమైనటువంటి వైరస్ ఉండడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఏం చేయాలి అంటే మళ్ళీ అగైన్ N95 మాస్క్.
ఓకే. వైరస్ని ఆపాలి అంటే Mask. N95 మాస్కే సరైన విధానం. క్లాత్ మాస్క్ తర్వాత మామూలు సర్జన్స్ వాడే Surgical మాస్క్ masks. అవి వల్ల ఉపయోగం ఏం లేదు. ఓకే. అండ్ 95 మాస్క్ ఇస్ వెరీ కంపల్సరీ అంటారు. కంపల్సరీ. సో అగైన్ మనకి కోవిడ్ కూడా మళ్ళీ వస్తుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం మరింత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉంటే మంచిది. Hmm. ఉంటే మంచిది. ఇప్పుడు కోవిడ్ వస్తుంది అనేది వార్తలు వస్తున్నాయి కానీ అది ఇదివరకు వచ్చినంత స్థాయిలో అయితే డెఫినెట్గా course, రాదు. yes. నథింగ్ టు దాని గురించి వరి అవ్వాల్సింది ఏం అవసరం లేదు. లేదు. బట్ కానీ జాగ్రత్త తీసుకోవడంలో తప్పు లేదు. మనం N95 మాస్క్ అంటే ఫస్ట్ అక్కడి నుంచే ఎక్కువగా దాని గురించి దాని గురించి తెలిసింది. తెలిసింది. సో ఈజీగా మనం దాని గురించి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది అది ఎంత ప్రొటెక్ట్ చేసింది అన్నది ఇప్పుడు దానికి తెలుసు. అర్థమవుతుంది. అర్థమవుతుంది. సో మరి సార్ థ్రోట్ విషయానికి వచ్చేసరికి బేసిక్గా ఎక్కువ మంది థ్రోట్ ఇన్ఫెక్షన్కి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. అవును. సో అసలు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ వాడిస్తాం, అది అసలు కరెక్టేనా? తప్పకుండా తప్పం అది. అసలు 100కి 92 మంది ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ 8 మందికి మాత్రమే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. యాంటీబయాటిక్ మందులు ఈ 8 మందిలో వాడాలి, మిగతా వాళ్ళు అక్కర్లేదు. అయితే మన థ్రోట్లో ఇన్ఫెక్షను వైరస్ వల్ల వచ్చిందా లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అని తెలుసుకోవడానికి సింపుల్ టిప్స్ ఉన్నాయమ్మా. ఓకే. అంటే వైరస్ ఇన్ఫెక్షను సాధారణంగా మన రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఊపిరి తీసుకునే మార్గం మొత్తానికి వస్తుంది ఇంచుమించుగా కొద్దో గొప్పలో. అంటే కొద్దిగా జలుబు, గొంతు నొప్పి ఎక్కువ, కొద్దిగా దగ్గు. అంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువగా గొంతులో ఉంది. అలానే ఇదే ఇన్ఫెక్షను ఇంకొకళ్ళకి ముక్కులో ఎక్కువగా ఉండి గొంతులో తక్కువ ఉండొచ్చు. అంటే జలుబు ఎక్కువ, గొంతు నొప్పి తక్కువ. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ముక్కు, గొంతు, వాయిస్ బాక్సు, తర్వాత ఊపిరితిత్తులు, ఈ 4 భాగాల్లోనూ ఎంతో కొంత ఉంటుంది. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను టాన్సిలైటిస్ కానీ ఫెరింజైటిస్ కానీ అయితే గొంతులో మాత్రమే ఉంటుంది. రెండవది జ్వరం. వైరల్ ఇన్ఫెక్షన్లో జ్వరం 100-101 లోపు ఉంటుంది. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో జ్వరం 101 కంటే ఎక్కువ ఉంటుంది. ఎంతో కొంత దగ్గు ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్లో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో దగ్గు ఉండదు. అంచేత ఇవన్నీ కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ గొంతు నొప్పి వచ్చినా ఒక డాక్టర్గా మేము దాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ కిందే పరిగణిస్తాము. 5 రోజులు దాటినట్టయితే కనుక అది వైరస్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా మారిందని చెప్పి అప్పుడు మేము యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తాము. సో మొదటి 5 రోజులు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్లెస్ ఒక డాక్టర్ పరీక్ష చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అని నిర్ధారిస్తే తప్ప. అయితే ఈ 5 రోజులు యాంటీబయాటిక్స్ వాడకుండా మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది ఏంటంటే గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీటితోటి పుక్కిలిని చూసేయడం. ఇది రోజుకి 5-6 సార్లు వరకు చేసినట్టయితే ఇన్ఫెక్షను పెరగకుండా ఉంటుంది. అలాగే జలుబు ఉన్నట్టయితే ముక్కు లోపల ఇందాక మనం చెప్పుకున్న ఆట్రివిన్ డ్రాప్స్ వాడకూడదని చెప్పాము, అవి వాడచ్చు. అంటే వైరల్ ఇన్ఫెక్షన్లో ఈ ఆట్రివిన్ అనే డ్రాప్స్ వాడి వేడి నీళ్ళ ఆవిరి పీల్చాలి. దగ్గు ఉన్నట్టయితే కనుక మళ్ళీ వేడి నీళ్ళ ఆవిరి పీల్చి దగ్గుకు సంబంధించిన కాఫ్ సిరప్ వాడచ్చు. ఈ ఫస్ట్ 5 రోజులు ఇది మాత్రమే చేయాలి. డాక్టర్ని కలవగలిగినట్టయితే డాక్టర్ని కలిసి యాంటీవైరల్ మందులు ఒసెల్టామివిర్ అనేటువంటి ట్యాబ్లెట్ 75 మిల్లీగ్రామ్స్ రోజుకి 2 సార్లు చొప్పున డాక్టర్ల సలహాతో వాడుకోవచ్చు. ఇది ఫస్ట్ 5 రోజులు ఇది మాత్రమే చేయాలి. యాంటీబయాటిక్స్ వాడకూడదు. వాడినట్టయితే ఏమవుతుంది? ఈ యాంటీబయాటిక్కి ఎగ్నెస్ట్గా ఉండేటువంటి బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి బాడీలో. అంటే మన శరీరం ఏం పాడుకోదు యాంటీబయాటిక్ వాడినందువల్ల. మనకు వచ్చేటువంటి ఇన్ఫెక్షను యాంటీబయాటిక్ పని చెయ్యలేనటువంటి ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వస్తుంది మనకి. అంటే మనం లేని వ్యాధిని ట్రీట్ చేయబోయి ఒక పెద్ద వ్యాధిని మనం తెచ్చుకుంటాం అన్నమాట. సో అంచేత యాంటీబయాటిక్ మందులు మొదటి 5 రోజులు గొంతు నొప్పికి వాడకూడదు.
ఓకే. అండ్ ఇంకొకటి మనకి గొంతు అనగానే ఒకటి టాన్సిల్స్ వింటుండే. సో టాన్సిల్స్ అండ్ టాన్సిలైటిస్, రైట్? సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటండి అసలు? మా టాన్సిల్స్ అంటే మన శరీరంలో ఉండేటువంటి ఒక నార్మల్ అవయవం. అంటే ఇప్పుడు మనకి హెడ్ ఉంది కదా, అది టాన్సిల్. హెడేక్ అంటే తలలో నొప్పి, అలానే టాన్సిల్లో ఇన్ఫెక్షన్ వస్తే టాన్సిలైటిస్ అంటాము. నార్మల్గా ఉన్న స్ట్రక్చరు మన బాడీలో ఒక అవయవం టాన్సిల్స్, అందులో ఇన్ఫెక్షన్ ఎక్కువైతే కనుక దాన్ని టాన్సిలైటిస్ అంటాము. టాన్సిల్స్ అందరికీ ఉంటాయి. అయితే ఈ టాన్సిల్స్ చేసే పని ఏంటంటే మన శరీరానికి కావలసినటువంటి రోగ నిరోధక శక్తిలో మొదటి పార్ట్ అనమాట ఇది. ఇమ్యూన్ సిస్టంలో ఎంట్రన్స్ పార్ట్ అనుకోవచ్చు. ఏం చేస్తాయి ఇవి? ఈ వాతావరణంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని తీసుకుని వాటిల్ని ఈ టాన్సిల్ లోపల క్రిప్ట్స్ అని ఉంటాయన్నమాట. ఇందులో వాటిల్ని పెంచుతాయి. వాటిని అంటే బ్రీడింగ్ సెంటర్ అనమాట. అంటే ఒక బ్యాక్టీరియా కొన్ని లక్షల బ్యాక్టీరియాగా దాన్ని పెరగడానికి దోహదం చేస్తుంది. పెరిగిన తర్వాత ఆ బ్యాక్టీరియాని చంపి వాటిల్ని అనలైజ్ చేసి దానికి ఎలాంటి విరుగుడు మందు మనం తయారు చేసుకోవాలి అనేది మన శరీరం ఒక అవగాహనకి రావడానికి ఈ టాన్సిల్స్ ఉపయోగపడతాయి. అంటే మన రోగ నిరోధక శక్తిని యుద్ధానికి తయారు చేస్తుంది అనమాట, రెడీ చేస్తుంది. అయితే చాలామంది అడిగేది ఏంటంటే, సరే మరి ఇలాంటి టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ అప్పుడు ఆపరేషన్ ఎందుకు చేయాలి, తీయకూడదు కదా? చాలా మందికి ఇప్పుడు ఇదే ప్రశ్న వస్తుంది. సార్ అంత ఇమ్యూన్ సిస్టమ్ లో అంత పవర్ఫుల్ సిస్టమ్ అనేటువంటి దాన్ని మనం తీసేస్తుంటాం చాలా మంది డాక్టర్స్. అయితే ఈ ఇమ్యూన్ సిస్టమ్కి కావలసినటువంటి యాంటీబాడీస్ని తయారు చేయడానికి కావలసిన నమూనాలని తయారు చేస్తుంది టాన్సిల్. తయారు చేసి ఈ నమూనాలని అంటే స్టాంపు లాగా అనమాట. ఆ స్టాంపుని తయారు చేసి బాడీలో ఉన్న మిగతా ఇమ్యూన్ సిస్టమ్కి అందజేస్తుంది. ఈ యాంటీబాడీస్ని తయారు చేసే పని వేరే పార్ట్, టాన్సిల్ చేయదు. టాన్సిల్ ఒక రబ్బర్ స్టాంపుని తయారు చేసి బాడీకి ఇస్తుంది. మన బాడీలో మిగతా ఇమ్యూన్ సిస్టమ్ రబ్బర్ స్టాంప్ వేసుకొని ముద్రలు కొట్టుకుంటుంది. అయితే ఈ రబ్బర్ స్టాంప్ తయారు చేసే పని అంటే ఈ ఇమ్యూనిటీకి సంబంధించిన డేటాని ఎక్విజిషన్ మొదటి 4-5 సంవత్సరాల వయసులోనే అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఈ ప్రక్రియ జరగదు. టాన్సిల్ పని అయిపోయింది. ఇంచుమించు 5-6 సంవత్సరాలు వచ్చేసరికి టాన్సిల్లో ఈ ప్రక్రియ జరగదు. టాన్సిల్ ఫంక్షన్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయిపోతుంది. అయితే ఎప్పుడు ఆపరేషన్ చేస్తాము? టాన్సిల్ లోపల ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉండి దాన్ని కంట్రోల్ చేయలేని స్థాయిలోకి వెళ్ళినప్పుడు మనం దాన్ని తీసేస్తాము. అంటే ఇప్పుడు టాన్సిల్ చేసిన పని ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, బ్యాక్టీరియాని తీసుకుని ఒక బ్యాక్టీరియాని దాని లక్షల కింద పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఆ లక్ష అయిన తర్వాత దాన్ని చంపి ఆ బ్యాక్టీరియా నుంచి రబ్బర్ స్టాంప్ తయారు చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పెంచడం వరకు జరిగింది, తర్వాత దాన్ని చంపలేకపోతుంది. అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులను తయారు చేసింది, ఇప్పుడు వాళ్ళే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నారు. సో అది తయారు చేసినటువంటి, అది పెంచి పోషించినటువంటి బ్యాక్టీరియాని అది కంట్రోల్ చేయలేకపోతుంది. అటువంటి సందర్భంలో మేము ఆపరేషన్ చేస్తాం. అంటే ఇంకా దాన్ని అది ఇంకా మనకు ఉపయోగపడదు, మన శరీరాన్ని ఇబ్బంది పెడుతోంది. అటువంటి సందర్భంలో చేస్తాం. ఇంకొక సందర్భం ఏంటంటే అక్కడ ఉన్న ప్లేస్లో చాలా పెద్దది అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మనం తినే మార్గం గాలి తీసుకునే మార్గం చిన్నదైపోయింది. అటువంటి సందర్భంలో వాటిని చిన్నవి చేస్తాం. అంటే మొత్తం తీసేయం, 15% నుంచి 85% తీసేస్తాం. సో ఆ విధంగా టాన్సిల్ చేయాల్సిన పని జరుగుతుంది, మనకి దాని నుంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే టాన్సిల్ లాంటివి మన గొంతు చుట్టూరా 12 జతలు ఉన్నాయి. మనకి తెలుసున్నది మీరు అందరూ అనుకునేది టాన్సిల్ ఒకటే, కానీ మిగతావి ఇంకా 12 జతలు ఉన్నందువల్ల టాన్సిల్స్ తీసేసినా సరే మిగతా 11 జతలు ఆ పని చేసుకుంటాయి. నాట్ ఎన్ ఇష్యూ. సో పెద్ద ఇష్యూ ఏం కాదు. సార్ ఇంకోటి, మన బాడీకి సలైవ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనం రెగ్యులర్గా పాతకాలం నుంచి చూస్తూ ఉంటాం. అంటే పొద్దున్న లేవగానే బ్రష్ చేశాక వేలు పెట్టి దాన్ని కక్కిపిస్తూ ఉంటారు, ఈవెన్ చిన్న పిల్లలు. సార్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు.
అయితే ఈ అలవాటు ఎందుకు వచ్చింది అంటే మన సమాజంలో 100కి 20 మందికి బ్రాంకైటిస్ అని ఉంటుందమ్మా. ఎస్. అంటే ఒక రకమైనటువంటి లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ లంగ్స్లో. ఇలా చేసిన బ్రాంకైటిస్ ఉన్నవాడు ఇలా చేసినప్పుడు గొంతు లోపల ఉన్నటువంటి లంగ్స్ లోపల ఉన్నటువంటి ఆ కఫాన్ని దగ్గి తీసేయడం జరుగుతుంది. ఇది బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి బహుశా మంచిదే కావచ్చు. ఇది అందరూ చేసి గొంతు లోపలికి వేళ్ళు పెట్టి గోళ్ళు గుచ్చుకొని రక్తం రావడం ఇవి కూడా మేము చూస్తూ ఉంటాం. అంచేత ఇది అందరూ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా గొంతులో ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళు వేడి నీళ్ళలో ఉప్పు కలిపి ఆ నీటితో పుక్కిలించి చూసేసినట్టయితే ఈ కఫం పలచబడి తేలిగ్గా వచ్చేస్తుంది. అది సరైన పద్ధతిగా నేను భావిస్తాను. ఓకే. అండ్ సమ్ టైమ్స్ మన నోట్లో కూడా చిన్న పొక్కుల్లాగా చూస్తుంటే ఈవెన్ మన గొంతు దగ్గర కూడా ఉంది. సో అండ్ గొంతు నొప్పి వచ్చినప్పుడు మనకి చెవి నొప్పి కూడా వస్తుంది. సో ఆ రెండింటికి సంబంధం ఏంటి? గొంతు లోపల చిన్న చిన్న అల్సర్స్ ఉంటాయి. దీన్ని యాఫ్థస్ అల్సర్స్ అంటాము. ఇవి ఒత్తిడి ఎక్కువైనప్పుడు సాధారణంగా ఈ యాఫ్థస్ అల్సర్స్ అనేవి వస్తుంటాయి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ చాలా సందర్భాల్లో మన చర్మం లోపల ఉంటుంది, నిద్రాణ స్థాయిలో ఉంటుంది, అంటే డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది. కానీ అది పెరగకుండా మన రోగనిరోధక శక్తి దాన్ని ఆపుతూ ఉంటుంది. మనకి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మనకి రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఆల్రెడీ ఉన్న వైరస్ విజృంభిస్తుంది, అల్సర్ కింద ఫామ్ అవుతుంది. దీన్ని యాఫ్థస్ అల్సర్స్ అంటాము. అందుకనే మేము చాలామంది ఈ యాఫ్థస్ అల్సర్స్తో వచ్చిన వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటే ఈ ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి అంటారు పిల్లలకి. ఓకే. పెద్దవాళ్ళకి సరే ఇంట్లో ఫంక్షన్ ఉందండి అంటారు, ఏదో మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, స్ట్రెస్, పని ఎక్కువ ఉంది, నిద్ర లేదు. సో రోగ నిరోధక శక్తి బాగుండేటట్టుగా చూసుకోవాలి, స్ట్రెస్ని తగ్గించుకోవాలి, సరైన వ్యాయామం చేయాలి, సరైన నిద్రపోవాలి. ఎక్కువ నిద్ర కూడా మంచిది కాదు. ఎక్కువసేపు నిద్రపోయినా రోగ నిరోధక వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది. సరైన ఆహారం తీసుకోవాలి, సమయానికి ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ చేసినట్టయితే రోగ నిరోధక శక్తి బాగుండి ఈ యాఫ్థస్ అల్సర్స్ అనేవి మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి. రెండవది గొంతు నొప్పి చెవి నొప్పికి సంబంధం ఏంటి అనేది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, చెవికి సప్లై చేసేది వ్యాగస్ అనేటువంటి ఒక నెర్వ్. అలాగే గొంతుకి సప్లై చేసే అంటే స్పర్శకి సప్లై చేసేటువంటి నెర్వ్ కూడా వ్యాగస్ నెర్వ్. అంచేత ఈ వ్యాగస్ నెర్వ్ రీజన్లో ఎక్కడైనా పెయిన్ ఉంటే అది మెదడు చెవి నొప్పి కింద అనుకోవచ్చు, లేదా చెవి నొప్పిని గొంతు నొప్పి కింద కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అలాగే మెడ నొప్పి కూడా కొన్ని సందర్భాల్లో చెవి నొప్పి కింద భావిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వీటన్నిటికీ కూడా సప్లై చేసేది ఒకటే నెర్వ్ అవడం వల్ల మెదడు కన్ఫ్యూజ్ అయ్యి అలా అనిపిస్తూ ఉంటుంది. సార్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నౌవేడేస్లో మన కంటికి స్క్రీన్ టైం అనేది ఎంతవరకు ఉండాలి? ఎందుకంటే నౌవేడేస్ we all are spending lot of time in front of whatever it is కంప్యూటర్, whatever is ఆఫీస్ వర్క్ కావచ్చు, ఎస్పెషల్లీ చిల్డ్రన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫోన్. సో అసలు ఆ టైం స్క్రీన్ పీరియడ్ ఎంత ఉండాలి సార్? స్క్రీన్ టైమ్ మ్యాక్సిమం 2 hours అంటామండి పర్ డే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ స్క్రీన్లో ఏం చూస్తున్నామో కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసి రీల్స్ అని, తర్వాత ఈ యూట్యూబ్లో కొన్ని షార్ట్ వీడియోస్ చూస్తుంటాము. ఇవన్నీ ఏంటంటే ఈ వీడియో తయారు చేసేటప్పుడు వ్యూయర్షిప్ ఎక్కువ ఉండడం కోసం అందులో ఒక రకమైనటువంటి సస్పెన్స్ని ఉంటుంది అందులో. అంటే అది చూస్తున్నప్పుడు ఏమవుతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి గాబరా ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. అది ఎడిక్షన్ అన్నమాట. ఎందుకు స్క్రీన్ టైం ఆపలేకపోతారంటే ఇప్పుడు నేను చదువుకునేదంతా కంప్యూటర్ స్క్రీన్ మీదే చదువుతాం. అదేం ఎడిక్షన్ ఉంటుంది. ఎందుకు అవుతుంది అంటే దానికి రీజన్ ఉంది. ఎడిక్షన్ ఎందుకు ఎడిక్షన్ అంటే ఇలాగా, అంటే ఇప్పుడు హారర్ మూవీ చూస్తాము, మన హార్ట్ రేట్ పెరుగుతుంది, బాడీలో కొన్ని రకాల క్యాటకాలమైన్స్ తయారవుతాయి. ఆ క్యాటకాలమైన్స్ తయారవుతూ ఉంటే మన బాడీ కొన్నాళ్ళకి అవి కావాలి అంటది అనమాట. సో అంచేత ఈ రకమైన రీల్స్ చూసినప్పుడు బాడీలో ఒక రకమైనటువంటి క్యాటకాలమైన్స్ తయారవుతాయి.
అందువల్ల మనకి వాటికి ఎడిక్షన్ అవుతుంది. మాకు యాజ్ ఎ సర్జన్ నేను ఆపరేషన్ చేసేటప్పుడు మేము కూడా ఇంచుమించు అదే స్టేజ్లో ఉంటాం. అంటే కొద్దిగా టెన్షన్లోనే ఉంటాం. ఆ టెన్షన్ వల్ల బాడీలో కొన్ని కెటకాలమ్స్ తయారవుతాయి. అది అయిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి రిలీఫ్ వస్తుంది. అందుకనే మా సర్జన్స్ కూడా డైలీ సర్జరీ చేసేవాళ్ళకి ఒక 4 రోజులు సర్జరీ చేయకపోతే ఆ 4 రోజుకి ఇబ్బంది పడతాం. బాడీ అడుగుతుంది అనమాట, ఐ వాంట్ క్యాటకాలమైన్స్ అని, ఐ వాంట్ టెన్షన్, ఐ వాంట్ ప్రెషర్. సో ఇదొక వ్యసనం కింద, అలవాటు కింద మారుతుంది. అంటే స్క్రీన్ టైం తగ్గించాలి అంటే నేను చెప్పేది అలా కాదు, రీల్స్ చూడొద్దని చెప్తాను. అదే మీరు సినిమా చూడండి, 3 గంటల సినిమా, 3 గంటల సినిమాలో టెన్షన్ ఎక్కడ ఉంటుంది? క్లైమాక్స్లో ఉంటుంది. రీల్స్లో మొదటి నుంచి ఆ 1 minute 30 seconds వీడియోలో కూడా టెన్షనే, మొత్తం టెన్షనే ఉంటుంది. అండ్ కంపేర్ టు స్క్రీనింగ్ సైజ్ కూడా ఇంపార్టెంట్. ఇది అంటే సైజ్ కంటే కూడా దిస్ ఈజ్ ఇంపార్టెంట్. స్క్రీన్ సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది ఐ స్ట్రెయిన్. పెద్ద స్క్రీన్ అయితే ఐకి స్ట్రెయిన్ తక్కువ ఉంటుంది. సార్ వన్ మోర్ థింగ్, వాటర్ వెళ్తూ ఉంటుంది చెవులకి, అంటే మనం స్నానం చేసేటప్పుడు కొంతమంది అలా వెళ్తుంటుంది. సో అది ఏమైనా ఇన్ఫెక్షన్కి రీజన్ అంటారా? తప్పకుండా అమ్మ. ఇప్పుడు చెవి లోపల వ్యాక్స్ ఉందనుకుందాం. ఈ వ్యాక్స్ అనేది ఇందులో బ్యాక్టీరియాకి పెరగడానికి కావలసిన ప్రోటీను, కార్బోహైడ్రేటు, ఆయిల్, ఫ్యాటు ఉన్నాయి. వాటర్ లేదు కదా. ఇప్పుడు వాటర్ పడగానే బ్యాక్టీరియా పెరుగుతాయి, ఫంగస్ పెరుగుతుంది. బికాజ్ మీరు ఇంతకు ముందు చెప్పినప్పుడు వాటర్ ఎక్కడున్నా దాని చుట్టూ బ్యాక్టీరియా పెరుగుతాయి, అంతే కదా. ఇప్పుడు మన ఇంటి ముందు గ్రౌండ్ డ్రైగా ఉంది, ఏమీ మొక్కలు లేవు, వర్షాకాలం దోమలు వస్తాయి, పురుగులు, మొక్కలు వస్తాయి, ఫంగస్ కూడా వస్తాయి, మొక్కలు కూడా వస్తాయి. అలానే మన చెవి లోపల వ్యాక్స్లో వాటర్ లేనప్పుడు అది ఏమీ ఇబ్బంది కలుగు చేయదు. అదే కొద్దిగా వాటర్ వెళ్ళగానే అది ఫంగస్ పెరగడానికి మంచి అనువుగా ఉండడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా పెరుగుతుంటాయి. అంచేత వాటర్ వెళ్ళినప్పుడు ఫంగస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక ఇబ్బంది ఏంటంటే వాటర్ వెళ్ళింది అనేసి కొంతమంది క్లీన్ చేస్తారు బడ్స్ తోటి. అది అస్సలు చేయకూడదు. ఎందుకు? చెవి లోపల ఉన్నటువంటి చర్మం చాలా పలచగా ఉంటుందండి. ఎంత పలచగా ఉంటుందంటే మన పేపర్ థిక్నెస్ కంటే తక్కువ ఉంటుంది. అలాంటి చర్మం తడిచినప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ని కోల్పోతుంది. అప్పుడు తడిచిన తర్వాత దాన్ని బడ్తో క్లీన్ చేసినా సరే దాని మీద పుండు పడి చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఈ సేమ్ కాన్సెప్ట్ ఆయిల్ కూడా, ఎందుకంటే చాలా మందికి మన పాత వాళ్ళు మన అమ్మమ్మలు కానీ కొంచెం కర్పూరం కానీ ఏదైనా కొంచెం వేడి కొంచెం ఆయిల్, గోరువెచ్చని ఆయిల్ మా బాగుంటుంది, క్లీన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఎందుకంటే ఇప్పుడు చర్మం పొడిగా ఉన్నప్పుడు మనకి దురదేస్తుంది కొద్దిగా. ఆయిల్ వేస్తే కోల్డ్ క్రీమ్ రాసుకుంటే బాగుంటుంది. సో ఆయిల్ కూడా ఆ విధంగా పనిచేస్తుంది. కానీ ఇబ్బంది ఏంటంటే ఆల్రెడీ అక్కడ వ్యాక్స్ ఉన్నట్టయితే, కొద్దిగా ఫంగస్ ఉన్నట్టయితే ఆయిల్ వేసినందువల్ల ఫంగస్కి ఫుడ్ పెట్టినట్టు అవుతుంది. సో ఫంగస్ ఎక్కువ అవుతుంది. ఓకే. అండ్ మనకి బయట మీరు చూస్తుంటారు చాలా వీడియోస్లో, రీసెంట్గా మనం ఎక్కువ చూస్తుంది చెవి క్లీన్ చేసే వాళ్ళు మనకు బయట చాలా మంది కనిపిస్తారు. స్పెషల్గా ఒకటి చిన్నది ఏదైనా తీసుకొని, సో అది కూడా చాలా రాంగ్ థింగ్ అంటారు కదా. రాంగ్ థింగ్ ఏనమ్మా. అయితే బడ్ కంటే బెటర్. ఓకే. బడ్ తోటి మన లోపల ఫెదర్ టైప్ లో యూస్ చేస్తారు. ఫెదర్ టైప్ తోటి అంటే వాళ్ళు హుక్ తోటి తీస్తారమ్మా. హుక్ తోటి తీస్తే కనుక కరెక్టే. ఓకే. అంటే ఇంకోటి దర్ ఎక్స్పీరియన్స్డ్. అయితే ఎంత ఎక్స్పీరియన్స్, వాడు నేర్చుకున్నవాడైతే పర్వాలేదమ్మా, వాడు నేర్చుకుంటున్నవాడైతే కష్టం, డ్యామేజ్ అయ్యే ప్రమాదం. ఎస్. సో మేఘనాథ్ గారు చాలా విషయాలు మాట్లాడుకున్నాం, ఎస్పెషల్గా అన్ని యూజ్ అయ్యే విషయాలు చాలా డిస్కస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదేంటి ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.